UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది. దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సాయిబాబా అసలు దేవుడే కాదు అని, సాయిబాబా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని, ఇలా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు వస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక రకంగా ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంది. అసలు సాయిబాబా ఎవరు, సాయి తత్వం ఏం చెప్తుంది, ఆయన ఎలా జ్ఞాన సంపన్నుడయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు కళారత్న విక్కీ కృష్ణ గారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి. కృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా నన్ను సాయితోనే నా ప్రయాణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనే పలికిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. ఏం పలుకుతారు, ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయడం ద్వారా సాయి తత్వం గురించి అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు. నమస్కారం. చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. అయితే ఒక విషయం చెప్పండి, బాబా అనగానే సబ్కా మాలిక్ ఏక్ హే అనే ఒక నినాదం కానివ్వండి, చిన్నపిల్లల్ని కదిలించినా ఈ మాట చెప్తారు. మరి సబ్కా మాలిక్ ఏక్ హే అనే బాబా ఎందుకు ఇన్ని మతాల్ని సృష్టించాడు? ఇన్ని మతాల్ని సృష్టించి ఇన్ని మతాల మధ్య విద్వేషాలని రగిలించటం, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు నేను మీకోసమే పుట్టాను, మీకోసమే మీ పాపాలని మోసాను, అందుకే నేను మరణించబడ్డాను అని ఒక గ్రంథం చెప్తుంది. ఇంకొక గ్రంథం నేను ధర్మ మార్గాన్ని అనుసరించాను, అందుకనే నేను ధర్మ మార్గంలో ఉన్నాను కాబట్టి మీరు ధర్మాన్ని నమ్మితే ఖచ్చితంగా మీరు దైవాన్ని నమ్మినట్టే అని చెప్తుంది. ఇంకొక గ్రంథం చెప్తుంది అసలు సర్వం నేనే. మనకి భగవద్గీత చెప్పేది అదే కదా, నేను నడిపించేవాడిని నేనే, నడిచేవాళ్ళు మీరే, ఏదైనా పాపాన్ని నేనే చేశాను, పుణ్యాన్ని నేనే చేస్తున్నాను, ధర్మాన్ని నేనే, అధర్మాన్ని నేనే. అధర్మం యొక్క వాల్యూస్ అంటే ధర్మం యొక్క విలువ తెలవాలి అంటే అధర్మం అనేది ఉండాలి కాబట్టి దాన్ని క్రియేట్ చేసింది నేనే. ఎందుకు ఇంత క్రియేషన్ ఎందుకు చేశాడు బాబా? చాలా చక్కని ప్రశ్న వేశారు మేడం. చాలా లోతైన ప్రశ్న కూడా ఇది ఫిలాసఫీ ఓరియంటెడ్ క్వశ్చన్. అంటే సృష్టి అనేటువంటిది వైవిధ్యం, సృష్టిలోనే వైవిధ్యం ఉంది. ఇప్పుడు పుట్టుకతో ఎవరు ఇప్పుడు మీరు ఏ మతంలో పుట్టారు అనేది మీరు ఆలోచించి పుట్టలేదు. నేను అంతే, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకే మతం వాళ్ళైనా పుట్టుకతో లేదు. కానీ ఈ ప్రపంచ మానవ పరిణామ క్రమంలో ఈ మతాలు, కులాలు, ఇవన్నీ వృత్తులను బట్టి కులాలు ఏర్పడాయి, అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ భగవంతుడు అప్పుడప్పుడు ఉద్భవిస్తుంటాడని చెప్తుంటారు కదా, ధర్మ గ్లాని జరిగినప్పుడు నేను ఉద్దేశం భగవద్గీతలో చెప్పాడు. అలాగా కొంతమంది ఋషులు, మహర్షులు వాళ్ళు ఆ కాలానుగుణంగా, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాలం, బాబా ఉన్నటువంటి కాలంలో మరి అప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పరిణామాలు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం అంత ముందే, రెండో ప్రపంచ యుద్ధం కన్నా మొదటి ప్రపంచ యుద్ధం కన్నా ముందు జరిగిపోయే పరిణామాలన్నీ అటువంటి సందర్భంలో అప్పుడు హిందూ ముస్లింలు అందరూ కూడా ఏకంగా ఉండాలని, అంటే మానవులంతా ఒకటి అనేది బాబా తత్వం. అసలు ఆయన హిందువా ముస్లిమా, తల్లిదండ్రులు ఎవరు, ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఊహాగానాలు చేశారంటే ఒకసారి రోషన్ వాలి అన్నారు, ఒకసారి వెంకుసా అన్నారు, ఎక్కడా కూడా ఎవరికి చెప్పలేదు. ఒక్కసారి మాత్రము మహల్సాపతి పడుకున్నప్పుడు, అరే నీకు బ్రహ్మలోకం, విష్ణులోకము, సత్యలోకం చూడాలని ఉందా నీకు అని అడిగితాడు. కైలాసం చూడాలని ఉందంటే నాకు చూపించాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు చూపించి, ఆ 3 లోకాలు చూపించి, ఆ ముగ్గురు నేనే, ఆ 3 లోకాలు నావే, కాబట్టి ఈ విషయం ఎవరికి చెప్పకు అంటాడు. అందుకే మహాల్సాపతికి బాగా తెలుసు. మరి ఎలా తెలిసింది ఎవరికి చెప్పకుండా? అది అనుభవం అండి, నేను అదే చెప్తున్నాను. అనుభవం అయితే తప్ప సాయితత్వం బోధపడదు. ఇప్పుడు నేను ఇంకో గురువుని నేను ప్రేమిస్తూ, లేకుంటే గురువే సర్వం అనుకుంటాను అనుకోండి, మీరు చెప్పిన గురువుని నేను నమ్మను. ఈ మతమే మీరు ఒక ప్రశ్న వేశారు, ఇన్ని మతాలు ఎందుకు అనేది, ఇది చాలా గొప్ప ప్రశ్న. ఈ మతాలు ఆ ప్రాంతాలను బట్టి మతాలు ఏర్పరచారు. ఇప్పుడు అరబ్ కంట్రీస్ అక్కడ ఇస్లాం వ్యాప్తి చెందింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలలో ఉంటే ఎక్కువ దేశాల్లో
క్రిస్టియన్స్ ఉన్నారు. ఉమ్, అంటే ఆ ప్రాంతాల్లోనే అక్కడ లేదు. భారతదేశంలోనే భగవద్గీత ఉంది. భారతదేశంలోనే హిందూ సంప్రదాయం ఉంది. ఉమ్, కాబట్టి భారతదేశంలోనే మహర్షులు పుట్టారు. ఉమ్, భారతదేశంలోనే పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. ఉమ్, భారతదేశం అందుకే భారతదేశములో ఉన్నటువంటి గురువులు గాని, ఈ జ్ఞానము గాని, వేదాలు, ఉపనిషత్తులు పుట్టిన దేశం ఇది. ఉమ్, ఇది ఎందుకో మరి భరతఖండంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సంపద ఉంది. ఉమ్, ఇక్కడ గొప్ప గొప్ప గురువులు, జగద్గురువులు జన్మించారు ఇక్కడ. ఉమ్, అందులోన మహారాష్ట్రలోను, ఆంధ్రలోను, కర్ణాటకలోను జన్మించారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలోనే మనం చూస్తే మీరు బాగా ఆలోచించండి. ఉమ్, వేరే రాష్ట్రాల కన్నా ఇక్కడే గొప్ప గురువులు జన్మించారు. మరి ఇవి ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా తీసుకోండి. ఆయన ఎన్నో ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. ఆయన చివరి వరకు కూడా రాగి ముద్ద తిని ఉమ్, అన్నాడు. ఆయన మరి ఆయన వల్ల ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. నేను రాయలసీమ చెందినవాడిని, అది కూడా చెప్పు. రాయలసీమలో 900 గ్రామాలకు నీళ్లు తెప్పించాడు. ఉమ్, మొట్టమొదట అంటే ఆ చిన్న వయసులో ఏం చేస్తాడు, మేము కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నాడు, యువకులుగా ఉన్నాడు. ఆ బాబా మీద మాతో పాటలు రాయించారు. ఉమ్, తర్వాత తెలుసుకున్నాం మా తప్పులేమనేది. ఉమ్, అంటే తెలియని వయసులో ఈ యువతరాన్ని ఆ విధంగా జిహాద్ వైపు మళ్లించేది ఒక మతం అయితే, ఇంకొక వైపు మళ్లించేది ఏ ఖురాన్లో కూడా పొరుగింటి వాళ్ళు ఉపవాసం ఉంటే మీరు భోంచేయొద్దు అని చెప్పారే తప్ప, అవును. అక్కడ ఖురాన్లోనే హింస చేయమని ఏం చెప్పలేదు. బైబిల్లోనే ఎవ్వరు ఏ ఎవరు మత గ్రంథం కూడా ఏ మత గ్రంథం వివరించలేదు. కూడా అవును, మానవత్వాన్ని బోధించింది తప్ప అవును. దానవత్వాన్ని బోధించలేదు. రైట్. కానీ మతాలని మనం ఈ స్వార్థపరులు ఆ పవిత్ర గ్రంథాలను కూడా వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకొని వీళ్ళ ఆధిపత్యం కోసము, ఇతరుల మీద ఆధిపత్యం సాధించడానికి, లేదా ఓట్ల కోసము, రాజకీయాల కోసము మతాలను ఉపయోగించారు. మతము రాజకీయ చేతిలో ఆయుధం అయిపోయింది. అప్పుడు ఈ అరాచకాలు ప్రారంభమైనవి. మనసు బేసిక్ గా ఈ నాయకులు కానీ విధాన లోపం విద్యకు శాపం అన్నమాట. ఒక ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటాడు గాంధీ. క్యారెక్టర్లెస్ ఫిలోస్ అంతా కూడా రాజకీయ నాయకులు కావడము, వీళ్ళు సీఎంలు పిఎంలు కావడము. ఎందుకంటే నేను బీయింగ్ 40 years సీనియర్ జర్నలిస్ట్ గా చెప్తున్నా. వీళ్ళ క్యారెక్టర్ ఉంటే ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు, ఆయన చనిపోతాడు కూడా పాపం ఏమీ లేకుండా చనిపోయాడు అప్పు చేసి. టి సంజయ్, ఎంతో మంది, పుచ్చలపల్లి సుందరయ్య, ఐదుకల సదాశివన్, తరిమేల నాగిరెడ్డి, వీళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళన్నా కావచ్చు. నేను చెప్పడం, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా హ్యూమనిస్టులుగా ఉన్నారు. వాళ్ళు హ్యూమనిస్ట్గా ఉండాలి. అది అంటే కమ్యూనిస్ట్ అయినా, ప్రీస్ట్ అయినా హ్యూమనిస్ట్గా ఉండాలి. అది తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు నాకు విలువలు లేనటువంటి జ్ఞానం నాకు ఉందంటే అది మోస్ట్ డేంజరస్ అన్నమాట. అంటే వాల్యూలెస్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ డేంజరస్. వీడు అన్నాడు కోట్లు, లక్షలు కోట్లు ఇంకా సంపాదించాలంటాడు. ఎందుకు సంపాదిస్తున్నాడు? వాడు ఎందుకు వస్తున్నాడు అసలు ఈ ప్రపంచంలో? వాడి లైఫ్, వాట్ ఈస్ ద లైఫ్ ఎయిమ్ అని ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ బోధించింది అని? అది ఇండియాలో మన యొక్క స్పిరిచువాలిటీ బోధిస్తుంది. నీవు వచ్చినప్పుడు తెచ్చేది లేదు, పోయేసారి తీసుకుని వెళ్ళేది లేదు. వీ కేమ్ టు దిస్ వరల్డ్ అలోన్, వీ లీవ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అలోన్. కాబట్టి యూ డోంట్ నో యువర్ ఫాదర్ అంటే 3 సార్లు ఫాదర్ వేసుకోండి. మీ నాన్న పేరు చెప్పగలరు, మీ తాత పేరు, తాత ఎవరు చెప్పగలరా? లేదు. హీ డజంట్ నో యువర్ నేమ్. అతను నీ పేరు తెలియదు. వై డూ యూ వాంట్ మోర్ ప్రాపర్టీ ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్ అంటాడు ఒక స్పిరిచువల్ గురు. మీరు మీ తరాన్ని మీ కొడుకులకు మనములకు అంతవరకు. ఆ మనములు ఎవరు మిమ్మల్ని అనుకుంటారా? లేదు కదా. మరి బాబా కూడా అదే చెప్పారు. ఎందుకు వచ్చావురా ఈ లోకంలోకి? పిడకలు ఏరుకోవడానికి అన్నాడు ఆయన. నువ్వు పిడకలు ఏరుకోవడానికి వచ్చావు, పర్పస్ తెలియదు నీకు. నా ధనాగారంలో ఎంతో ధనం ఉంది, నా ధనాన్ని ఏ ఒక్కడు కూడా కోరుకోవడం లేదు, అందరూ ధన వ్యామోహంతో ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి బాబా ఎన్నో సందర్భాల్లో బాధపడ్డాడు. ఒకానొక సందర్భంలో నానా వాళ్ళు అటువంటి వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల కోసము డబ్బు కావాలంటే ఆయన ధన వ్యామోహం ఉండే చోటు ఉండకూడదని షిరిడి వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మహల్సపతి భార్యకి చెప్పి వెళ్తాడు, బాబా ఊరు వెళ్ళి షిరిడి వదిలి వెళ్ళిపోయాడు, మళ్ళీ నేను వెళ్తున్నాను, ఆయన వస్తే తిరిగి వస్తే నేను వస్తా, లేకపోతే రాను అని చెప్పాడు భార్య. అంటే ఆయనకి భార్య కన్నా బాబా ముఖ్యం. వెళ్ళాడు, వెళితే రాళ్ళు తీసుకొని కొడుతున్నాడు బాబా. ఏ రాకు, రాకు, వెళ్ళిపో అంటాడు. కానీ రాళ్ళు విసిరి ఆయన అలసిపోయి, ఎంత మొండివాడు రా నువ్వు, మళ్ళీ నీ కోసం నేను వస్తున్నాను పదా అని వస్తాడు.
ఓకే. అంటే అదండి ప్రేమతో ఉమ్. జయించడం. ఇక్కడ ప్రేమతో మత ఏదైనా జయించవచ్చు. ప్రేమతో అన్ని మతాల తత్వము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే. సేవాతత్వమే. మీరు మీరు ఇదొక్క మాట అన్నారు కాబట్టి అన్ని మతాల తత్వం ప్రేమ తత్వమే అన్నప్పుడు అంతే. ఎందుకు కొంతమంది పేర్లు అనవసరం కానీ కొంతమంది ఈ- ఆ, పక్కన ఉన్నటువంటి మతాలని కానివ్వండి, పక్కన ఉన్నటువంటి ఈ ఈ గ్రంథాలని విషయాన్ని కానివ్వండి ఈ విషయాన్ని ప్రతి ఒక్క మతంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రహించాలి. గ్రహించాలండి. ఉమ్. మీరు చెప్పింది ఎందుకు కరెక్టే. వేరే మతాన్ని ఎక్కువగా పొడచూపుతూ ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తూ ఇప్పుడు మీరున్నారు సాయితత్వం గురించి బోధించాలి, సాయితత్వం గురించి ఇప్పుడు చెప్పాలి, అంతే ఆ ప్రజలకి దాని మీద అవగాహన కల్పించాలి, ఆ ప్రేమని పంచాలి. అంతేనండి. ఎందుకు వేరే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వేరే వాళ్ళని ఎక్కువగా విమర్శించకుండానే విమర్శిస్తూ నొప్పించక అది తానవ్వక ఏం- తప్పించుకు తిరుగువాడు అన్నట్టు అది అలా ఏం- అలా అది ఏమి ఎందుకు లేదండి. చేస్తున్నారు అని. ఇప్పుడు ఇప్పుడు, ఏంటంటే అజ్ఞానమే శూద్రత్వము, ఉమ్, ఉమ్, సుజ్ఞానమే బ్రహ్మమనుడు శృతులను వినరా, ఉమ్, అజ్ఞానముడిగి వాల్మీకి సుజ్ఞానపు బ్రహ్మ కాదే చూడరవేమా అన్నాడు ఆయన. ఉమ్, అజ్ఞానమే శూద్రత్వం. ఉమ్, అజ్ఞానం అంటే ఏమి? అహంకారం. ఉమ్, అహంకారము ఉన్నటువంటి అహంకారం సింబల్. అహంకారం అంటే ఏమి? ఆడ అహంకారం అంటే పశుత్వం. ఉమ్, వివేకానందుడు అదే చెప్పాడు. ఉమ్, అహంకారంతో పశుత్వములో ఉన్నారు మానవ జాతి. ఉమ్, కాబట్టి పశుత్వం నుంచి మానవత్వం వైపు, మానవత్వం నుంచి దైవత్వం వైపు నడిపించినదే నిజమైన విద్య అన్నాడు ఆయన. అవును. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు. రైట్. ఉమ్, తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని గుర్తించలేకపోతారు అహంకారంతో. ఉమ్, ఉమ్, మహల్సాపతి వచ్చి మీ శ్యామ అంటాడు, ఉమ్, బాబా ఆ, దేవా అంటాడు ఆయన మామూలుగా ఉమ్, బాబాని. దేవా అంటాడు. ఏమిటి శ్యామ అంటాడు. ఉమ్, ఈ మహల్సాపతి మీరు ఈ గోధుమలు విసిరి ఉమ్, ఆ పిండితో పొలిమేరల్లో షిరిడి పొలిమేరల్లో చల్లడం వల్ల కలర్ ఆగిపోయిన విషయాన్ని గమనించి ఈ లీలను ఉమ్, మళ్ళీ భవిష్యత్ తరాలకు తెలియజేయాలి, భవిష్యత్ భక్తులకు అని మీ చరిత్రను రాయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు బాబా అంటాడు. ఉమ్, అన్నప్పుడు బాబా అన్నాడు, మరి వాడిని వాని వాని హృదయంలో ఉన్న అహంకారాన్ని మొదట తొలగించుకోమని చెప్పు, అప్పుడు నేను వాని హృదయంలో ప్రవేశించి నా భక్తుల కోసం నా సచ్చరిత్రను నేనే రాసుకుంటాను అన్నారు. ఉమ్, ఇప్పుడు వీళ్ళంతా అంటున్నారు మేడం, అంత రకరకాల వాళ్ళు ఏమిటంటే అవును. వీళ్ళు రాజకీయ నాయక గ్రూపుల్లోనో లేకపోతే మతోన్మాదులుగానో వీళ్ళు ఉంటారు. బాబా విగ్రహాలు ఎప్పుడైతే అన్ని ఊళ్ళలోనూ వచ్చేసినాయి, అన్ని దేవాలయాల్లో పెడుతున్నారో, ఇప్పుడు బాబా విగ్రహం పెట్టుకుంటే దేవాలయాల్లో మరి పూజలు చేయడం లేదు, అన్ని దేవుళ్ళు పెడుతున్నారు. ఉమ్, అన్ని దేవుళ్ళు ఉండొచ్చు, మనకు అనేక ముక్కోడి దేవతలు అన్నారు కదా ఘంటసాల అవును. పాటలు. ఉమ్, అందరు దేవతలు ఒక్కొక్కరికి ఇష్టం. ఎవరు ఏ రూపములో కొలిచినా, ఏ దేవుణ్ణి కొలిచినా అది చెందేది ఒకే తత్వం. దేవునికే కదా. అవును. అంటే పూలు ఎన్ని ఒకరే అనుకున్న వాళ్ళకి ఒకరికి ఒక్కరే. చెందుతాయి. ఉమ్, ఇప్పుడు నేను సపోజ్ మన ఇంట్లో దుర్గాదేవిని పూజించాము, అవును. మేము మా శివుణ్ణి పూజించాము, అందరు రకరకాల అన్ని ఫోటోలు చిన్ననాటి నుండి వచ్చి 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 ఏదో మనకి ఎవరి మీద ఒక గురి కలుగుతుంది. ఎవరా ఏ దేవుణ్ణైనా పూజించుకోవచ్చు. హరిహరాద్వైతం తిక్కని అందుకే కదా ప్రతిపాదించాడు. ఉమ్, వైష్ణవులు గొప్ప, శైవులు గొప్ప అని ఎవరు అందరూ ఒకటేరా అని చెప్పాడు ఆయన. ఉమ్, ఉమ్, నువ్వు ఎక్కడ కూడా అన్ని అందుకే చెప్పాను, శాస్త్రాల్లోను వేదాల్లో ఉండే సారాంశం అంతా షిరిడి సాయిబాబా మాట్లాడకుండా, బోధించకుండా, నిజ రూపం ఊరికే అలా అలా ఉంటూ చేతులు అలా అలా ఊపుతూ. బాబా తత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణ గారు. చాలా అంటే చాలా సంతోషం. ఇంకా బాబాకి సంబంధించిన లీలలు కానివ్వండి, అద్భుతాలు కానివ్వండి, జరిగినటువంటి అద్భుతాలు నేటి తరానికి ఖచ్చితంగా చేరాలి, తెలుసుకోవాలి. ఆ మీరన్నట్టుగా మనం ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుకునే దానికన్నా ఒక సద్గురుని గురించి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాబాకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ధన్యవాదాలు. బాబాకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ మీరు బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. కృష్ణ గారిని కనుక కలవాలి అనుకున్నా లేదా మాట్లాడాలి అనుకున్నా, ఇంకా మీరు ఇలాంటి విషయాల గురించి చర్చించాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.